ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా శ్రీ ఎం సుధాకర్ గారు టీచర్ వారి ముందుకు వచ్చి ఈ యొక్క వాక్య భాగాన్ని ఈరోజు 51వ సంవత్సరపు ఏర్పాటు కావాల్సినటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జోసరావు గారికి, రాష్ట్ర గారికి, నేషనల్ స్పీకర్ గారికి, రాష్ట్ర నారాయణ గారికి, పెద్దలకు, స్టాండింగ్స్ కమిటీ వారికి, సోదరులకు మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుపుతున్నాను. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథాల నుంచి ఎఫెసీ
పుస్తకం 10లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మా అన్ని విషయాలలో ఎదుగున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని జీవించుకుంటాం. ఇంతవరకు నేను ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. నా తండ్రి పట్టణంలో మీరు ఉంచారు, వాక్యపక్షణలో మీరు బట్టి తీసుకొస్తాను తండ్రి. మంచి స్వరం లేకపోయే వారికి దయచేసి మంచి ప్రార్థనాత్మతో నా ప్రభావ నా తండ్రి, మంచి ప్రార్థనా శక్తితో నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి కూడికను బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి మీ సేవకుడు నా ప్రభావ క్షేమంగా నా తండ్రి మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి తన ప్రయాణంలో మీరు తోడుగా ఉండి వరవరకు చేయడానికి మీరు క్షేమంగా తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మా మధ్యకు చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రంలో వందనములు చెల్లించుకుంటున్నాం. మరి మధ్యకాల సమయం నందు నా ప్రభావ సంఘంలోకి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదం, నీ వలె కోరి నడుచుకునేటువంటి దీవెన ఆశీర్వాదం, ఏ ఏ విషయాలలో సంఘం ఎదగాలి అని నా ప్రభావ వాక్య భాగ్యం ఏర్పాటు చేసుకొని నా ప్రభావ మాకు చెప్పబోచుండగా ఈ వాక్యం నా తండ్రి విత్తలు చేరడమని నా ప్రభు నేను కోడే యేసునామములో బతిమలాడుకుంటున్నాము తండ్రి. ద్వారా ఇంతసేపు మనం శ్రేష్టమైన దైవ సందేశాన్ని వినియోగుతున్నాం. మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం, మనం ఏ ఒక్క ఆత్మనైనా ప్రభువులోకి నడిపించగలిగిస్తున్నామో, ఆ విధంగా లేకపోయినట్లయితే ఎప్పుడైనా మనం పరీక్షించుకొని ఆ విధంగా నడుచుకోవాలని, అదేవిధంగా క్రీస్తును పోలి నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరును నన్ను పోలి నడుచుకున్నామని ఆయన 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఆ విధంగా తెలియచేశారు. మరి మనం సంఘంలో పరిశుద్ధులుగా ఉండాలని కూడా శ్రేష్టమైన దివ్యమైన వర్తమానాన్ని అందించినందుకై రెవరెండ్ పి. విక్టర్ బాబురాజు గారికి మన సంఘం అంతటి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ఏమైన వాళ్ళారా, ఇంతవరకు మనం విన్నటువంటి సందేశం మనలో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. శ్రీమతి బి. మేరీ ప్రసాద్ గారు, శ్రీగా జాయింట్ సెక్రటరీ, వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడారు. ప్రార్థనలో అత్యంత కృపాపడుతున్న మా గొప్పలో జీవంలో వేస్తారు. పరిశుద్ధమైన మా తండ్రి, పరిపూర్ణ పరిశుద్ధాత్మ దేవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన దేవా, నమ్మకమైన వాడ, మారని దేవా, మాట తప్పని దేవా, మార్పు లేని దేవా, మహిమగల దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ పాద సన్నిధికి చేరి నేను స్తుతించుకోవడానికి, నేను ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 51వ వార్షికోత్సవ దినాలను ప్రభావాన్ని మా ముందు ఉంచినటువంటి స్తోత్రాలు ప్రభావ, ఈ యొక్క కోరికలను ప్రభావాన్ని ఎంతో జయప్రదంగా నడిపిస్తున్నటువంటి స్తోత్రాలు. కోరికలకు వచ్చిన వాళ్ళందరినీ దీవించి నేను ఆశీర్వదించే దేవా, ఎవరెవరి తలంపులు వచ్చినారో నీకు బాహాటంగా తెలిసినైనా ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవాన్ని పొందుతున్నాను. దేవా, ప్రతి హృదయాన్ని ప్రతి అంతరంగాన్ని పరిశీలిస్తుంది దేవాన్ని స్తోత్రాలు ప్రభావ. దేవా, మేమైతే పై రూపాన్ని చూస్తాం, కానీ నేను హృదయాన్ని చూసే దేవుడు నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను ప్రభావ. దేవా, ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఉదయకాలం నుంచి నేను మా మధ్య ఉండి మా మధ్య సంచరిస్తూ ప్రభావ నీ పరిశుద్ధాత్మ కుమరించినటువంటి వందనాలు, స్తోత్రాలు ప్రభావ. దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన గానాన్ని స్తుతిస్తున్నాను. దేవా, శ్రేష్టమైన సందేశాన్ని వినిపించిన
దాసుని ప్రభావ మీరు అభిషేకించిన విధానానికి నేను స్తుతిస్తున్నాను. లోతైన మర్మాలు బయలుపరచడానికి స్తోత్రాలు యేసయ్యా. మేము ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ దేవా మేము ఎలా జీవిస్తున్నామని బాగా తెలిసిన మా ప్రభా మా జీవితాల్లో ప్రభా నేను కలిగి ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ ప్రభా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను కలిగి నీ మనసును కలిగి నీ ప్రేమను కలిగి ప్రభా మేము ఈ లోకంలో జీవించేందుకు మమ్మల్ని దయచేయని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ వాక్యాలు వినటం మనకు కాకుండా ప్రభా ఆ వాక్యాలను అనుసరించేందుకు మనం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. మీరు బోధించిన బోధన ప్రభా నేను విని ప్రకారం జీవించేందుకు దయచేయను. ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని ప్రభా మా హృదయాలలో నాటమని ప్రార్థన చేస్తున్నాం. నాటి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమను కలిగినైనా నిన్ను కలిగి ప్రభా మేము నాయన మేము మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడగలిగేటటువంటి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ యొక్క శుద్ధాత్మతో నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నేను దయగల రాజానికి స్తోత్రాలు ప్రభా. నేను వేదికను అలంకరించిన పెద్దలందరినీ దీవించని నేను ఆశీర్వదించలేసిన ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ పొందని ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల దీవకులందరినీ పంపము. ఈ కొద్ది వినపో అక్కడ స్థుతిస్తున్నాను. స్థుతించి ప్రార్థించి అడిగిస్తున్నాను. కృష్ణుడు ఏమైనా వారా ఈ సమయంలో సంఘ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటనలు విధాం. వార్షికోత్సవ కమిటీ సెక్రటరీ గారు శ్రీ ఎస్ ఇమాన్యుయల్ గారు ముందుకు వచ్చి ప్రోగ్రామ్స్ యొక్క ప్రకటనలు తెలియజేస్తారు. సంఘము అనే అంశం మీద సంఘం పరిశుద్ధంగా ఉండవలను అనే యొక్క అంశాన్ని బోధించినటువంటి స్పెషల్ స్పీకర్గా వచ్చినటువంటి రెవరెండ్ పి విక్టర్ బాబు గారికి మా యొక్క కమిటీ తరఫున సంఘ కమిటీ తరఫున గారికి తెలియజేస్తున్నాను. అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి మన సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీ ఏ విజయసాగర్ గారు అంకుల్ గారికి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన స్థానిక సంఘ కాపురి గారు డాక్టర్ ఏ పండిత్ శ్యామల్ గారికి కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వేదిక మీద ఉన్నటువంటి విఎన్జీ గారు అధ్యక్షుడు, ఈ యొక్క వార్షికోత్సవ కమిటీ అధ్యక్షుడు మరియు ధర్మపల్లి సంఘ కాపరి పి దానపాస్ గారికి కమిటీ తరఫున ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ సంఘం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వారు మంచి ప్రత్యేకంగా పాటలు పాడినటువంటి వారికి కూడా నా యొక్క కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రామ్ షీట్ ప్రకారము పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ యొక్క కార్యక్రమం అయిన వెంటనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబడింది. రైట్ సైడ్ ఇక్కడ ఈ సైడ్ అందరికీ ఇక్కడ భోజనం ఏర్పాటు చేశాం. దయతో ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు భోజనం తిని పాల్గొని దేవుని పొందవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఈ కోరి వారు పాటలు పాడుతుండగా ప్రతి ఒక్కరు క్రమపద్ధతిగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఈరోజు సాయంత్రం, ఈరోజు ఉదయకాల ఆరాధన అయిపోయింది. ఈరోజు సాయంత్రం శనివారము సాయంత్రం 6:30 గంటలకు తప్పక ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి స్టార్ట్ చేస్తాం. ఈ యొక్క సాయంకాలం ఆరాధన కార్యక్రమంలో అధ్యక్షులుగా రెవరెండ్ బి దానపాస్ గారు, సంఘ కాపరి, దొరపల్లి గ్రామము. సందేశము మనకు స్పెషల్ స్పీకర్గా వచ్చినటువంటి రెవరెండ్ పి విక్టర్ బాబు గారు, ఇండియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాచిపేట, వారే ఈరోజు వర్తమానం అందిస్తారు. దయతో అందరూ పాల్గొని సకాలంలో మన యొక్క కార్యక్రమాలను ముగించుకుందాం. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరిని ఈ యొక్క కార్యక్రమానికి, ఆరాధన కార్యక్రమానికి తీసుకొచ్చినట్లయితే ప్రభు దీవెనలు, సంఘ ఆశీర్వాదాలు పొందగలుగుతారని మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఈవినింగ్ కూడా ఒక చిన్న అల్పాహారం ఏర్పాటు చేశాం. లేదా గమనించవలసిందిగా కోరుచున్నాను.
ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు వారికి వందలు తెలియజేయచ్చు ముగిస్తున్నారు. ఇమాన్యుల్ గారికి సంఘం అంతటి తరపున వందనాలు చెల్లిస్తున్నాం. చేస్తున్నందు దేవుని ద్వారా కార్యక్రమం ముగింపులో మనం ఉంటున్నాం. మరి ఈ సమయంలో ఈ యొక్క వార్షికోత్సవాల సందర్భంగా రెండవ దినం మొదటి సెషన్లో నన్ను అధ్యక్షుడిగా ఉండి నడిపించుటకు ఏర్పాటు చేసినటువంటి వార్షికోత్సవ కమిటీ వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మొట్టమొదటిగా మరి నాకు ఈ అవకాశం కల్పించినందువల్ల దేవునికి మొట్టమొదటిగా నా యొక్క వందనాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. మరి ఈ ముగింపు సందర్భంగా ముగింపు ప్రార్థన శ్రీ బి మనోహర్ రావు గారు ముందుకు వచ్చి మన ముగింపు ప్రార్థనలో నడిపించవలసింది. మహాపరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవ, జీవముల తండ్రి, మహోన్నతుడా, ఈ యొక్క పరిశుద్ధ నామం బట్టి మనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ఈ యొక్క ప్రత్యేక సమయంలో తండ్రి, దీవనగర సమయం ఎంతో ప్రశస్తమైనటువంటి సమయం. సంఘం 50 సంవత్సరములు ముగించుకొని 51వ సంవత్సరంలో తండ్రి ఈ యొక్క జీవనయాత్రలో 50 సంవత్సరముల నుండి అనేకమైనటువంటి సంఘ పరిచర్యలో వాడబడినటువంటి సంఘ కాపరులను, సంఘ పెద్దలను, ఆయా విభాగంలో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమాలను మేము జ్ఞాపకం చేసుకుంటాము. మీరు ఇచ్చినటువంటి దివ్యకరమైనటువంటి సమయం బట్టి మనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు సంఘ విశ్వాసులందరూ కూడా ఈ సన్నిధానంలో కూడి వచ్చిన విధానం బట్టి కూడా మనం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క సేవకులు తండ్రి కాజీపేట నుండి, వరంగల్ ఇక్కడ కాజీపేట నుండి కర్నూలు వరకు మా దగ్గరికి నడిపించిన విధానం బట్టి, ఆయన యొక్క ప్రయాణంలో మీరు తోడు మీద ఉండిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ద్వారా తండ్రి మేము ఎన్నో ఆత్మీయ సత్యములు పొందినాము తండ్రి. ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తుపేట వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమ ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస 52వ వార్షికోత్సవం 2వ దినం ఫస్ట్ సెషన్లో దేవుని ఘనపరిచి ఆరాధించిన ప్రియ సంఘవంతునికి మరీ విశేషముగా ప్రేమ, పరిశుద్ధతను ఎదుగుటకు తమను ప్రతిష్ఠించుకున్న ప్రతి విశ్వాసం దైవ కృప నిరంతరం తోడైయుడుగాక. ఆమేన్. Yes,
నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. పదివేలలో